శ్రీ శ్రీ సద్గురు సదానంద శివయోగి మహారాజ్ జీవిత చరిత్ర 7వ భాగం. హనుమంతప్ప సర్పంచ్ అయిన తర్వాత పై అధికార వర్గాలతో హనుమంతప్పకు మంచి అనుబంధం ఉండేది. ప్రభుత్వ సబ్సిడీ పథకాలను గ్రామంలోకి తీసుకువచ్చారు. తాను గ్రామంలో లేని సమయంలో కూడా అత్యవసర ధృవపత్రాలను పనులు పూర్తి చేయించేవారు. పాఠశాల విద్యార్థుల పట్ల హనుమంతప్ప గారికి ఎంతో అభిమానం ఉండేది. గ్రామంలో పారిశుద్ధ మెరుగుపరిచి కాలువలను నిర్మించారు. గ్రామంలో రోడ్లు వేయించి ప్రజల రాకపోకలకు సౌకర్యం కల్పించారు. తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు బావులు త్రవ్వించి నీటి సౌకర్యం కల్పించారు. గ్రామస్తుల సహకారంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు హనుమంతప్ప. గ్రామంలోని పెద్దల సలహాలను గౌరవించి వారి సూచనలతో అభివృద్ధి పనులు చేయించేవారు. గ్రామంలో అందరితో ప్రేమగా, ఆదరణంగా వ్యవహరిస్తూ మంచి సర్పంచ్గా పేరు తెచ్చుకున్నారు హనుమంతప్ప. హనుమంతప్ప తన సొంత స్థలంలో పాఠశాల భవనాన్ని నిర్మించి పంచాయతీ సమితి మరియు జిల్లా స్థాయిలో మంచి సర్పంచ్గా గుర్తింపు పొందారు. సద్గురు సదానంద శివయోగి మహారాజ్కి జై.